అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో ఈ నెల 23న ఆర్సీ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కూటమి నేతలు సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పాల్గొనే శంకుస్థాపన కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యత తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నక్కపల్లి మండలంలో మూలపురం గ్రామంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆర్సీఆర్ మెటల్ అండ్ నిప్పన్ కంపెనీ వారిచే దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ ని రేపు 23 తారీఖున గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత లోకేష్ బాబు గారు, అలాగే కూటమి నాయకులు అందరూ కూడా శంకుస్థాపనకి విచ్చేస్తున్నారు. ఘన స్వాగతం పలుకుతూ రేపు అక్కడ జరగబోయే ఈ శుభ కార్యక్రమానికి పాయకరావుపేట మండలం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఈ స్టీల్ పరిశ్రమ వల్ల మా ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రజల్లోకి తీసుకెళ్లి ఇది ఎటువంటి పొల్యూషన్ లేని ఫ్యాక్టరీ, అలాగే ఇది పార్టీలకు అతీతంగా వాళ్ళు వీళ్ళని కాదు నిరుద్యోగులు అందరూ కూడా నిరుద్యోగం తీర్చే విధంగా రూపుదిద్దుకోబోతున్న ఫ్యాక్టరీ ఇది. ఈ విషయాన్ని మా నాయకులందరూ కూడా గ్రామాన్ని కూడా మేమందరూ వెళ్లి దీని యొక్క ప్రాముఖ్యత వివరించి రేపు జరగబోయే కార్యక్రమాన్ని భారీ జనాల సమూహంతో తీసుకెళ్లి చాలా చక్కగా జరిగే విధంగా మేమందరూ కూడా ఈ సమయాన్ని ఏర్పాటు చేసిన ఈ విధంగా కార్యాచరణపై ఈ రోజు చర్చ కూడా జరిగింది. మూలపొరలో జరగబోయే ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్రకి తలమానికమైన ఆసియాలోని అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనందరికీ కూడా తెలుసు. శుభ కార్యక్రమం అన్నప్పుడు ప్రజలందరికీ వెళ్ళి మనం ఆహ్వానించుకుని మనం శుభ కార్యక్రమం చేసుకుంటాం. అలాగే ఈ రోజు మన ఉత్తరాంధ్రకే ఒక శుభ కార్యక్రమం ప్రారంభిస్తారు కాబట్టి మేము అందరం కూడా ప్రజల్లోకి తీసుకుని అందరిని ఆహ్వానించి ఈ కార్యక్రమం అత్యధిక జనాలు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఉత్తరాంధ్రలోనే నిరుద్యోగ సమస్య వెనకబడితనానికి రూపుమాపాలని ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజున ఈ కార్యక్రమం వలన ఉత్తరాంధ్రలో అందరికీ కూడా మరీ ముఖ్యంగా మన పాయకరావుపేట నియోజకవర్గానికి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా అందరూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.